ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని చెప్పేసి కోర్టు మొత్తానికి నిర్ధారణ చేస్తూ, అంటే ప్రాసిక్యూషన్లో ఆధారాలు కట్టగలేవు, ఆధారపూరితమైనటువంటి వాళ్ళు ప్రాసిక్యూషన్ చేయలేదని చెప్పేసి ఈయనకైతే ఊరటనైతే ఇచ్చారు. వాస్తవానికి ఈయనను అప్పుడు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు సార్? 100% అది పెట్టకూడదు. ఆయన తెలంగాణ సమాజము సాయిబాబాకు రుణపడి ఉంది. తెలంగాణ సమాజం పీపుల్స్ వరకు రుణపడింది, తెలవాలి ప్రజలకు. మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీగా తెలంగాణకు సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమానికి కదలండి అని చెప్పింది జూన్ 1, 1997 నాడు పీపుల్స్ వార్ పార్టీ. ఓకే. ఆ తర్వాత వరంగల్లో ఏఐపిఆర్ఎఫ్ తరఫున సాయిబాబా ఆయన కాళ్ళు లేకపోయినా వీల్ చైర్లో కూర్చొని వచ్చి మొట్టమొదటి సభ వరంగల్లో పెట్టింది సాయిబాబా తెలంగాణ కోసం. 97 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో 1,00,000 మంది వచ్చిండ్రు బహిరంగ సభకు. అన్ని దారులు మూసేశారు వరంగలి అన్ని దారులు మూసేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకోవడానికి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు మల్టీపర్పస్ గ్రౌండ్కి, జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి. దట్ ఈస్ సాయిబాబా. రెండవది, ఆయన మీద పెట్టిన కేసులో ఏ రకమైన సాక్ష్యాలు లేవు. కోరేగాం అని చెప్పి వరవరరావు గారి మీద పెట్టారు, అది ఇంకా దుర్మార్గం. అది ఎక్కడో పూణే దగ్గర ఉంటుంది, అది పూణే నుంచి అహ్మద్ దగ్గర పోతా అంటే కోరేగాం. అక్కడ ఆడ ఏం జరిగిందో ఆయన తెలియదు, ఆయన ఉండేది ఇక్కడ. ఆ కేసులో ఆయన నిరికిచ్చారు, అంటే ఇప్పటికి సతాయిస్తూ ఉన్నారు. ఈ తెలివివంతులను, జ్ఞానవంతులను అందరినీ కూడా ఎప్పుడూ కూడా అణిచివేయాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది అని అన్న దాంట్లో మీరేమంటారు? బట్టి కాదు, ఇప్పుడు ఎంతమందిని చంపేసిండ్రు క్రాంతి. నా మిత్రులు కొన్ని వందల మంది చనిపోయారు, మంచి మేధావులు, మంచి విద్యావంతులు. 69 తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి పిట్టలను కాల్చినట్టు కాలుస్తున్నారు అని చెప్పేసి అడవిబాట పట్టిండ్రు. అప్పటికే జస్ట్ శ్రీకాకుళం ఉద్యమం విఫలమైంది, నక్సలైట్ ఉద్యమం డార్జిలింగ్ లో విఫలమైంది. అయినాక కూడా తెలంగాణలో ఇక మనకు వేరే దారి లేదు, తుపాకీ తప్ప వేరే దారి లేదని కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, వరంగల్లో టీచర్స్ ఉండేది. ఈ పోరాటం అణచివేయబడిన తర్వాతనే తెలంగాణ నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నీకు ఒకటి చెప్తాను, 69 మేలో అందరు కలిసి చెన్నారెడ్డిని తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేయమని అడిగిండ్రు. ఆయనకి ఇష్టం లేకుండే. నేను ఆల్రెడీ రాజకీయంగా నా మీద కేసు అయింది, నేను పదవులకు అనర్హుడిని, నేను వచ్చి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే పవిత్రమైన ఉద్యమం అపవిత్రమవుతుందని చెప్పిండు. చెప్పి ఆయన 4 నెలలు రాలేదు. కానీ పిట్టలు చంపినట్టు చంపుతా ఉంటే మా వల్ల కాదు అని చెప్పి అప్పుడున్న ప్రజాసమితి నాయకుడు వెంకటరామరెడ్డి, తర్వాత మదన్ మోహన్, ఇప్పుడు ఇంకో డాక్టర్ గోపాలకృష్ణ ఇంకా బతికే ఉన్నాడు, వీళ్ళందరూ పోయి ఆయన బలవంతంగా తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా, ఆయన నేను తెలంగాణ అంతా తిరిగి వచ్చిన తర్వాత బాధ్యత తీసుకుంటా అన్నాడు. మే 22, 69 నాడు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. బట్ మే నెలలో ఆయన నల్గొండలో ఒక మాట మాట్లాడాడు, ప్రభుత్వము తుపాకీ గుళ్ళతోని అణచివేయాలని చూస్తున్నది, అదే తుపాకీ ప్రజల చేతుల్లోకి పోతుంది, దేశమంతా నక్సలైట్ ఉద్యమం గురించి ఆలోచిస్తున్నారు, ఒకవేళ తెలంగాణ ఉద్యమకారులు కనుక ఈ బుల్లెట్లో ఇట్లా కాల్చి చంపుతా ఉంటే అదే తుపాకీ పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళని ఆపగలుగుతుందా, అంటే నక్సలిజం వస్తుంది తెలంగాణను అణిచేస్తే అని చెప్పి తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం లేని రోజుల్లో చెప్పిండు చెన్నారెడ్డి. దట్ ఈస్ విజన్. ఏం జరుగుద్దో ఆయన ఇందిరాగాంధీకి చెప్పాడు, మీరు తెలంగాణ ఇవ్వండి, లేకుంటే అందరు అడవుల్లో పోతారు, నక్సలైట్లు అవుతారు. అదే జరిగింది. నల్ల ఆదిరెడ్డి కానీ, గద్దర్ కానీ, గణపతి కానీ, కోటేశ్వరరావు కానీ, ఇప్పుడు సెంట్రల్ కమిటీలో ఉన్న వేణు కానీ, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన వాళ్ళు. చిరంజీవి మొన్న చనిపోయాడు, కొల్లూరు చిరంజీవి. వీళ్ళ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య డైరెక్ట్ గా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే నాయకులు, వాళ్ళ ఆధ్వర్యంలో కదా. మళ్ళీ తెలంగాణ ఉద్యమం నుంచి నక్సలైట్ ఉద్యమం పుట్టింది. నక్సలైట్ ఉద్యమం పతనమయ్యే సమయంలో తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇది పుట్టించింది వాళ్ళే, అది పుట్టించింది వాళ్ళే. కొండపల్లి సీతారామయ్య ఎప్పుడైతే పార్టీలకు వెళ్ళి వైదొలిగిండో మళ్ళీ గణపతి వీళ్ళందరూ కలిసి ఆలోచించి నల్ల ఆదిరెడ్డి తెలంగాణ ఉద్యమం తప్ప వేరే దారి లేదని చెప్పి గద్దర్ బాగా క్రియాశీలక పాత్ర, గద్దర్ వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ తెలంగాణ దిక్కు తీసుకొచ్చాడు. ఇవాళ తెలంగాణ సమాజం మొదటి కృతజ్ఞత చెప్పాల్సి వస్తే అది మావోయిస్ట్ పార్టీకి, అది సాయిబాబాకు, అది వరవరరావుకు, అది గద్దర్కి, అది నల్ల ఆదిరెడ్డికి, అది గణపతికి. ఓకే సార్, రైట్. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి కూడా. రేవంత్ రెడ్డి గారు మొన్న పత్రాలు అందజేశారు, అంటే ఫ్యాను ముందు చెప్పని. సరే చెప్పండి. రేవంత్ రెడ్డి ఖుషి చేయడానికి కాదు, ఒక గొప్ప సత్యాన్ని ఆయన రుజువు చేశాడు, గొప్ప సత్యాన్ని రుజువు చేశాడు.
క్రాంతి ఒక్కసారి ప్రజలకు కూడా తెలియాలి, వాళ్ళ బలం ఎంతో తెలియాలి. ఇప్పుడు మొట్టమొదటి మనిషి ఆది మానవుడు ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద పుట్టినప్పుడు అతనికి ఏం కనబడి ఉంటుంది? ఆకాశం, నీళ్లు, చెట్లు, కొన్ని డైనోసార్స్ లాంటి జంతువులు మనకంటే ముందు పుట్టినాయి. ఇప్పుడు కనబడ్డదంతా డైనోసార్ చేసిందా, లేకుంటే ఇంకెవరన్నా ఆ రహస్య శక్తి చేసిందా, లేదా మనిషి చేసిందా? అంటే మనిషికి ఎంత తెలివితేటలు ఉన్నాయి, బ్రెయిన్లో ఎంత పవర్ ఉందంటే లేని దాన్ని సృష్టించేంత. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ప్రతి మనిషి లోపల సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది, అది కనబడదు. దాన్ని ఆత్మ అంటారు, దాన్ని మనసు అంటారు, ఈ హృదయం అంటారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే దాన్ని మనం పక్కకు పెట్టేసి పంచేంద్రియాలతో పనిచేస్తాం, కనబడే బ్రెయిన్తో పనిచేస్తాం. అట్లా కాకుండా ఒక థాట్ కనుక నీ సబ్ కాన్షియస్ థాట్స్ ఇచ్చేది ఎవరు? ఒక ఆలోచన ఎవరిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక పక్షి ఎగురుతుంది, అరే పక్షి ఎగురుతుంది, ఇట్లా మనం ఎందుకు ఎగరకూడదని ఆలోచన ఎవరిస్తారు? బ్రెయిన్ అంటే పంచేంద్రియాలు. ఇప్పుడు దేవుడు అంటారు, విశ్వంలో 2 నోషన్స్ ఉంటాయి, అన్నిటికి కారణం దేవుడే అంటారు. దేవుడు అంటే భగవాన్ అనే సంస్కృత వర్డ్. భ అంటే భూమి, గా అంటే గగన్, వా అంటే వాయు, ఆ అంటే అగ్ని, ఎన్ అంటే నీరు. పంచభూతాలే ఈ సృష్టికి కారణం. ఇది పంచభూతాలే ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి నీకు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత దానికోసం కష్టపడితే ఏ భగవంతుడు కూడా ఆపలేడు నువ్వు దాన్ని చేరుకోకుండా. అంటే 10,000 సార్లు లైట్ కనుక్కోవడంలో విఫలమైన తర్వాత కూడా థామస్ అల్వా ఎడిసన్ లైట్ కనుక్కోవాలి. అంటే ఏ సైంటిస్ట్ అయినా కూడా మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత దానికోసం ఏం చేయాలనో అన్నీ చేస్తాడు. ఫైనల్గా మనకు అద్భుతమైన ప్రోడక్ట్ని ఇస్తాడు. కనబడ్డ కొన్ని లక్షల ప్రోడక్ట్స్ అన్ని, మన బట్టలతో కానీ, టీవీ కానీ, లైట్ కానీ, ఏదైనా అన్ని కూడా అట్లే వచ్చినాయి కదా. అంటే మనిషికి ఎంత శక్తి ఉందనేది చెప్పడానికి చెప్పాను. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల కింద ఎమ్మెల్యే ఓడిపోయాడు కొడంగల్, ఇంకా ఎంపీ కాలే. TV5లో డిస్కషన్ అవుతున్నది, బ్రేక్ వచ్చింది. విజయ్ గారు, నేను, ఆయన ఉన్నాం. ప్రకాష్ అన్న నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, తెలంగాణకు సెకండ్ చీఫ్ మినిస్టర్ అని అడిగాడు రేవంత్ రెడ్డి. అంటే నేనన్నా కేసీఆర్ గారు ఉంటారు, లేదంటే కొడుక్కి ఇస్తాడు, ఇంకెవరికి ఇస్తారో అన్న. నువ్వు రాసి పెట్టుకో, ఇవాళ నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పాడు. చెప్పి ఊరుకోలే ఆయన. PCC ప్రెసిడెంట్ కావడానికి ఏం చేయాలనో అన్ని చేశాడు, ఎలక్షన్లో గెలిపించడానికి ఏం చేయాలనో అన్ని చేశాడు. అంటే ఆయన చెయ్యందంటూ లేదు. అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నేను ఫ్యాన్ అంటే, ఒక పట్టుదలతోని ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడనే ఒక వాస్తవాన్ని ఈ సమాజానికి మరొకసారి రుజువు చేసిన ఆయన. మంచోడా చెడ్డోడా ఏంది అనేది నాకు అనవసరం, కానీ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అర్జునుడి బాణం ఎట్లయితే గురి తప్పకుండా పక్షి కన్నును కొట్టిందో, ఆయన 5 ఏళ్ల కింద చెప్పి సీఎం సీట్ను కొట్టిండు. ఇంకా వెనక్కి వెళ్తే 22 ఏళ్ల కింద ఒక స్క్రీన్ ప్రింటింగ్ చేసుకునే ఒక మామూలు స్లమ్లో ఉన్న వ్యక్తి, నారాయణగూడ మురికాలో పక్కన ఒక స్లమ్లో ఉన్న వ్యక్తి, తనకు నచ్చిన అమ్మాయిని ఇయ్యరని తెలిసి కూడా ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. తను ఎదుగుతానని చెప్పి మనసులో అనుకొని 22 ఏళ్ల కింద గక్కడుండి నేను సీఎం అవుతా అని చెప్పుకున్నాడు. 5 ఏళ్ల కింద చెప్పడం కాదు, 22 ఏళ్ల కింద చెప్పాడు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాడు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచాడు. చంద్రబాబు నాయుడు మనసును గెలుచుకున్నాడు. అంటే పాలిటిక్స్లోకి రావాలంటే డబ్బు కావాలి, గాడ్ ఫాదర్ కావాలి, ఆ 2 క్రియేట్ చేసుకున్నాడు. తెలుగుదేశం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన తర్వాత ఇది నా వెహికల్ కాదు, నేను ఈ బండి దిగాలనుకున్నాడు. కాంగ్రెస్ బండి ఎక్కిండు, ఎందుకంటే కేసీఆర్ చెక్ పెట్టాలంటే ఓన్లీ కాంగ్రెస్. అంటే ఏం చేయాలనో అన్నీ చేశాడు. డబ్బు విపరీతంగా అవసరం రాజకీయాలలో. ఒక మామూలు వ్యక్తి స్క్రీన్ ప్రింటింగ్ చేసుకొని డబ్బులకు రోజు ఇబ్బంది పడ్డ వ్యక్తి ఇవాళ వేల కోట్లను ఆయన చేసుకోగలిగాడు. ఇప్పుడు కేసీఆర్, ఒక ఇండైరెక్ట్గా చెప్తాను, కేసీఆర్ చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు అన్నిటిని కూడా తన దిక్కు తెచ్చుకున్నాడు. పాశుపతాస్త్రాలు, మారణాస్త్రాలు అన్ని తన చేతుల్లోకి వచ్చేసినాయి. ఏం చేయాలనో అన్ని చేసి గెలిచాడు. అందుకు నేను ఫ్యాన్, రాజకీయాలలో కాదు. ఓకే, సూపర్. మొత్తానికి అంటే ఈ అంశాలను అందరూ కూడా యువత గమనించాల్సినటువంటి అంశాలు. ఎందుకు అనంటే ఏది లేని పరిస్థితులలో, ఏమీ లేని పరిస్థితులలో కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి 2 బుక్స్ ఉన్నాయి. 20 ఏళ్ళు పట్టింది. 2 బుక్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి సీక్రెట్ తెలుసుకోవాలంటే. ఒకటేమో ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అని ఒక బుక్ ఉంటుంది, 63 పేజీలది. రిచ్ అంటే డబ్బు సంపాదించడమే రిచ్ కాదు, మనం అనుకున్న దాన్ని గెలవాలంటే ఎట్లా ఆలోచించాలనో చెప్తుంది అది. 65 పేజీలు 1910లో రాశాడు ఆయన.
ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. ఓకే. డబ్బు సంపాదించడానికి కూడా అది దగ్గర దారి. రెండవది సీక్రెట్. రోండా బైర్న్ అని ఒక లేడీ ది సీక్రెట్ అనే బుక్ రాసింది. అది రాయడానికి కారణం ఈ సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. ఆ సీక్రెట్ కనుక అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ఆలోచించినట్టయితే, మన జీవితాన్ని మలుచుకున్నట్టయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏం కావాలనుకుంటే నువ్వు కూడా సేమ్ కావాలంటే కావచ్చు.